నమస్తే మీ పేరు? నమస్తే అన్న రవి. ఏం చేస్తుంటారన్న మీరు? అగ్రికల్చర్. అగ్రికల్చర్. ఏ ఊరన్నా మీది? పొట్టిపాడు. పొట్టిపాడు. అన్న ఏం మరి ఇక్కడ మీ ఈ నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉండబోతుందంటారు? అంటే ఈ 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. ఎంతవరకు అభివృద్ధి అయింది అనుకోవచ్చు అంటారు? విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు కదా! ఆయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నేను చూపిస్తాను అని అంటున్నారు కదా! ఎలా ఉంది అసలు? ఏంటి ఏమన్నా డెవలప్ చేశారా? ఆయన చేసినది ఏమన్నా ఉంటే కదా ఆయన చూపించేది. హ్మ్. ఆయన చేసిందే లేదు. హ్మ్. అదే. రోడ్డు లేదు, ఇంకోటి లేదు, అభివృద్ధి లేదు, కాలువలు లేవు. హ్మ్. ఏం చేసినాడు ఆయన చూపించేది? హ్మ్. అసలేం పట్టించుకోలేదు అసలైతే ఈ 5 ఏళ్ళు. ఏం పట్టించుకోలేదు. హ్మ్. అంటే గత 5 ఏళ్ళు పయ్యావుల కేశవ్ గారు ఉన్నప్పుడు గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండేది? ఇక్కడ మీ నియోజకవర్గానికి ఎలా పనులు జరిగాయంటారు? ఏం చెప్తారు అసలు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హ్మ్. ఆల్మోస్ట్ అందరూ బాగున్నారు. హ్మ్. రైతు పరంగా తీసుకున్నా, కాలువ పరంగా తీసుకున్నా, కెనాల్ పరంగా ఏదన్నా కానీ. హ్మ్. ఇప్పుడు ప్రజెంట్ హ్మ్. ఎక్కడే కానీ ఒక రోడ్ వేసిందిలే. హ్మ్. పోనీ కాలువ ఫుల్ డెవలప్ చేసినప్పుడు హ్మ్. అంటే మళ్ళా రీమోడల్ చేసినారు. ఈ రోజు కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ కానీ పక్కకు మట్టేసింది లేదు. హ్మ్. ఏం ఉపయోగం లేదు. అంటే మేమిచ్చాము హంద్రీ నివా నుంచి కాలువలో నీళ్లు మేము తీసుకొచ్చాము హంద్రీ నివా కాలువలో నీళ్ళు అని చెప్పి అంటున్నారు వైసీపీ వాళ్ళు ఈ రోజున. ఏం చెప్తారు? అదంతా ఎవరు తీసుకొచ్చేది మనకు తెలుసు. హ్మ్. నీకు తెలుసు, నాకు తెలుసు. హ్మ్. ఎప్పుడు ఫస్ట్ తాత, దానికి ప్లానింగ్, హ్మ్. అయిన తర్వాత మామ అంటే చంద్రబాబు నాయుడు హ్మ్. నీళ్ళు తీసుకొచ్చింది ఫస్ట్. హ్మ్. తర్వాత రన్ అవుతూనే ఉంది. వీళ్ళేమి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమేం చేసింది లేదు కదా ఈ 5 సంవత్సరాల్లో. హ్మ్. అదే. అంటే ఇక్కడ సాగునీటి పరంగా పయ్యావుల కేశవ్ గారు ఎటువంటి కృషి చేశారంటారు? విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చి ఆయన ఎటువంటి కృషి చేశారంటారు ఇక్కడ సాగునీటి పరంగా? సాగునీటి పరంగా ఈరోజు వైఎస్ఆర్ ఉన్నా కూడా హ్మ్. కేశవన్న ఎంత పోరాడి ఎక్కడికి కావాలంటే అక్కడికి నీళ్ళు తీసుకుపోయినారు. హ్మ్. ఇక్కడేది చిత్తూరు దగ్గర హ్మ్. మనోళ్ళు మొన్న కెనాల్ వాటర్ ఇస్తామని చెప్పి పక్కన ఇడిసిరి. హ్మ్. సాయంత్రం అప్పటికప్పుడు తెచ్చి గేట్లు పెట్టి హ్మ్. పొద్దునకి సాయంత్రమే నీళ్ళు 2 పోయినాయి. ఓపెన్ చేసాడు పోయినాయి. అదే. పొద్దున ఎత్తుకొని అదే పోయారు ఆ గేట్లన్నీ. హ్మ్. ఏం ఉపయోగం? హ్మ్. పొద్దున్న షెటర్ రాత్రి అంతా బాడుగులు ఏదో ఎత్తుకొచ్చినారులే ఇంక వాళ్ళు అంతే. ఆటలో ఉంది కాబట్టి అంతే వస్తుంది ఆట. అదే. అన్న అంటే ఇక్కడ రైతులకు కావాల్సిన పనిముట్లు ఇచ్చాము, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరికి పైసా లేదు. చంద్రబాబు నాయుడు 98, 99లో స్టార్ట్ చేసిన పనిముట్లు హ్మ్. ఈ డ్రిప్ ఇరిగేషన్ అన్నావు కదా, హ్మ్. 10% ₹10 కడితే ₹90 రైతుకు వస్తున్నాయి. అంటే సబ్సిడీది హ్మ్. 10%, హ్మ్. 90% సబ్సిడీ. హ్మ్. ఆ రోజు నుంచి కంటిన్యూ సాగినది. ఈ రోజు ఏది 10 పైసలు కూడా ఉపయోగం లేదు. హ్మ్. 90% కాదు, 10 పైసలు ఉపయోగం లేదు. అంటే మేము పనిముట్లు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చామని చెప్తున్నారు కదా ఈ రోజున. ఎవరికి ఇచ్చినారు? 10 మందికి ఒకటి. హ్మ్. ఎవరు తోలుకునేది? నేను కొట్లాడతా, అప్లోడ్ కొట్లాడతా, అందరూ కొట్లాడదాం. హ్మ్. మేము ఇచ్చింది 1800 నీకు కావాలంటే తీసుకొని పో, హ్మ్. నాకు కావాలంటే తీసుకొని పో. హ్మ్. అదే. సో ఇక్కడ ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో. ఈసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ గారు, వైసీపీ నుంచి వైవి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందంటారు? ఒక పక్క విశ్వేశ్వర రెడ్డి గారు నేను గెలుస్తాను ఖచ్చితంగా ఈ నియోజకవర్గం అని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నారు. పయ్యావుల కేశవ్ గారేమో ప్రజలే నన్ను గెలిపిస్తారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఎలా ఉంటుందంటారు ఇక్కడ? ఎక్కడైనా గెలుపు ఓటమి కామను. హ్మ్. అయితే పోటీ ఉన్నా కూడా హ్మ్. 100కి 99% కేశవదే వస్తుంది సార్. హ్మ్. అంటే ఎందుకన్నా ఇది ఎట్లా అంటున్నానంటే 94 రివ్యూ ఈరోజు. హ్మ్. 1994లో పైన టీడీపీ, ఇక్కడ టీడీపీ. హ్మ్. ఈ రోజు కూడా 2024 పక్కా టీడీపీ ఇక్కడ. హ్మ్. పైన టీడీపీనే. అంతే. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా! 178 నేనే గెలుస్తాను. ఎంతమంది కలిసి వచ్చినా నన్నెవరో ఏం చేయలేరు అంటున్నారు. అది లాస్ట్ టైం ఒకవేళ ఆయన చెప్పకపోయినా వచ్చిండేది అట్లే. ఈ టైం చెప్పినా రాదు. చెప్పినా రాదంట. రాదు. అదే. ఉపయోగం లేదు. ఏదో చేసిన అభివృద్ధి కనపడాలి కదా. ఇప్పుడు హ్మ్. ఆటో అతనికి ఇస్తాడు, మంగళోళ్ళకి ఇస్తాడు. హ్మ్. మనకి ఏదైనా దావలో వచ్చేవాళ్ళు పోలేరన్నా అన్న అయ్యా అంటే ఏదో ₹10, ₹20 ఇస్తాం కదా. హ్మ్. అట్లా అడుక్కునే వాళ్ళకి ఇచ్చినట్లు ఇస్తున్నాడు. ఏం ఉపయోగం? అదే. ఎవరికన్నా 10 మంది అవునరా బాబు ఇది మీరు చేసుకోండి, దీని నుంచి లైఫ్ కంటిన్యూగా 10 ఏళ్ళు పనిచేస్తుంది జరుగుతుంది, లేదో ఇంక లైఫ్ ఇది కంటిన్యూ ఉంటుందని ఎవరైనా ఉందా? హ్మ్. ఎవరికి పర్మనెంట్ జాబులు లేవు. అదే. సో ఏంటన్నా ఇక్కడ ఈ ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఉరవకొండ నియోజకవర్గంలో? ఏం చెప్తారు? కనీసం అంటే 40,000-50,000 మెజార్టీతో వస్తుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా వస్తుంది. ఓకే. నమస్తే మీ పేరు? నా పేరు రమేష్ అండి. ఏం చేస్తారు సార్ మీరు? నేను ఇంతకు మునుపు సోషల్ డీలర్గా ఉండేవాడిని. ఇప్పుడు సోషల్ వర్కర్గా సోషల్ వర్క్ చేస్తున్నారు. ఎక్కడ సార్? ఏ ఊరు సార్ మీరు? జరకర్రు మండలం రాగులపాడు గ్రామం అండి. ఉరవకొండ నియోజకవర్గం. ఉరవకొండ కాన్స్టిట్యున్సీ. ఓకే. సరే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు ఈ రోజున యువత పరంగా కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా న్యాయం చేస్తూ వచ్చామని చెప్తున్నారు. మరి ఈ రోజున ఈ పరిస్థితి
ఎలా అనిపిస్తుంది అన్న? ఆయన పథకాలు ఇచ్చాము ఇంటింటికి అని చెప్పడం కానీ, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం కానీ ఎలా ఉంది అసలు ఏంటి? సార్ ఆయన సంవత్సరానికి ఒకసారి సంక్షేమ పథకాలని చెప్పి బటన్ నొక్కుతాను అంటున్నాడు. 365 రోజులు మా దగ్గర బటన్ నొక్కుతున్నాడు సార్. ఇట్లా డీజిల్ పెంపుదల, పెట్రోల్ పెరుగుదల, నిత్యావసర సరుకులు పెరుగుదల, కరెంటు పెరుగుదల, ప్రతి ఒక్కటండి, ఇసుక, ఐరన్ ఇలాంటివన్నీ పెరిగి నిరుద్యోగ యువతికి ఉద్యోగ కల్పన లేకుండా కేవలం అభూత కల్పన. మీరు చూసుకోండి, ఈ గత 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి వదులుతానని చెప్పాడు. ఎక్కడన్నా నోటిఫికేషన్ వచ్చిందా సార్? రాలేదు కదండి. ఇప్పుడు మీలాంటి మాలాంటి యువత కోచింగ్ సెంటర్లో లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు జాబ్స్కి. ఈరోజు ఒక్క జాబ్ అని ఎక్కడన్నా వచ్చింది? కనీసం ప్రైవేట్ ఇండస్ట్రీ ఎక్కడన్నా వచ్చింది సార్? ఎక్కడ రాలేదు. ఒక జాబ్ లేదు, ఒక ఉపయోగం లేదు, డెవలప్మెంట్ స్కిల్స్ లేవు, ఏ విధంగా ఏ కోణానా లేవు. కేవలం వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడా అభివృద్ధి అనేది లేదు. ఎక్కడైనా ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ వచ్చిందా సార్? సరే మరి ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి తరపు నుంచి పయ్యావుల కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? 100% పయ్యావుల కేశవ్ గారు గెలుస్తారండి. అంటే ఎందుకని సార్? సార్ వాళ్ళు జనహృదయ నేతలు, జలదాతలు. ఎందుకంటే ఈ ఉరవకొండ కాన్స్టిట్యున్సీకి దాదాపు 2 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే సదుద్దేశంతో ఆనాడు గవర్నమెంట్లో పయ్యావుల కేశవ్ గారు ప్రతి చెరువుకి పాసిబిలిటీ ఉండే ఉరవకొండ నియోజకవర్గంలో ఉండే ప్రతి చెరువుకి నీరు అందించే కార్యక్రమం చేపట్టారు. అందువల్ల ఈ పేద అంటే కరువు ప్రాంతమైన మా అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో ఈరోజు 2 పంటలు పండించుకుంటున్నాం. బోర్లో బావులు పెరిగినాయి, బావిలో నీరు పెరిగినాయి, బోర్లో నీళ్లు పెరిగినాయి. గత హయాంలో అయితే సంవత్సరానికి ఒక పంట పండేది, ఇప్పుడు 2 పంటలు పండుతున్నాయి. ఆ నీరు రావడం వల్ల ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సరే, అంటే ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఆయన పాలనలో కానీ ఆయన నాయకత్వంలో కానీ ఇక్కడ ఏమన్నా అభివృద్ధి చేశారంటారా? ఏంటి అసలు? సార్ నేను చెప్పేది కాదండి, నేను తెలుగుదేశం ఫేవరబుల్గా మాట్లాడుతున్నా అనుకోవచ్చు ఎవరన్నా కానీ, విశ్వేశ్వర రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఎక్కడైనా సార్. ఇప్పుడు ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో నేషనల్ హైవే సాధించినది పయ్యావుల కేశవ్ గారు. ఉరవకొండ టౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసినది పయ్యావుల కేశవ్ గారు. ఉరవకొండలో అండర్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకొచ్చినది పయ్యావుల కేశవ్ గారు. పెన్నోలం బ్రిడ్జ్, ఓల్డ్ బ్రిడ్జ్ శిథిలావస్థలో ఉంటే దాన్ని పునర్నిర్మాణించి అద్భుతంగా పెన్నోలం బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసినది పయ్యావుల కేశవ్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ డెవలప్మెంట్ కానీ, డిగ్రీ కాలేజ్కి రూములు మరమ్మతులు కానీ, గవర్నమెంట్ బిల్డింగ్లు శాంక్షన్ చేయించడం కానీ, షాదీఖానాల విషయం అయితేనేమి, ఉరవకొండ ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువ ఉండేది. ఆ సమస్య కూడా తీర్చిన ఘనత పయ్యావుల కేశవ్ గారికి మాత్రమే చెందుతుందండి. సరే, అంటే చివరిగా ఈ రోజున పయ్యావుల కేశవ్ గారు గెలిస్తే ఇంకా ఏమైనా అభివృద్ధి చేయగలరని అనుకుంటున్నారు? ఆయన నుంచి ఏం ఆశిస్తున్నారు అసలు? పయ్యావుల కేశవ్ గారు అంటే ఉరవకొండ అభివృద్ధి, ఉరవకొండ అంటే పయ్యావుల కేశవ్ గారు అంటే ఆయన వస్తే ఉరవకొండ ప్రాంతమే కాదు రాష్ట్రాభివృద్ధికి కూడా ఆయన దోహదపడతాడని మా ప్రగాఢ నమ్మకం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు గంగన్న. ఏం చేస్తుంటారన్న? రైతు. ఏ ఊరు అన్న? పొట్టిపాడు. అన్న ఏంటి మరి ఉరవకొండ నియోజకవర్గం అన్న మీది? ఓకే అన్న, మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు 5 ఏళ్ళు కూడా రైతు ప్రభుత్వం అని అన్నారు. మరి ఏమన్నా మేలు జరిగిందా ఈ ప్రభుత్వంలో? ఏంటి అయితే ఏం లేదు, అసలు మిమ్మల్ని ఏం పట్టించుకోలేదా? అంటే రైతు వారీగా రైతు భరోసా ఇస్తాము, రైతు భరోసా కేంద్రం పెట్టామన్నారు కదా, 2000 కూడా లేదు మాకు. అసలు ఏం లేదు అన్న. మరి పయ్యావుల కేశవ్ గారు ఉన్నప్పుడు మీకు ఎలా ఉండేది సాగునీరు అనేది? ఏంటి అసలు? బాగుంది మాకు. అంటే ఈయన ఏమైనా చేశారా? విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారు కదా, ఆయన ఏం మనం వాళ్ళ మాకు కూడా తెలియదు. ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారా సార్? మనం చూస్తున్నాం కదా, వాళ్ళ మాకు కూడా తెలియదు. మనం అని ఏంటి మరి మీ ప్రాంతంలో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి? మీ గ్రామంలో ఏంటి అసలు? దెండుకుంటే సమస్యలు ఏంటి లేవు అంటే చెప్పండి, ఏమున్నాయి అసలు? ఏం చెప్తాము ఇక. అంటే ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారు టీడీపీ అభ్యర్థిగా, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు? టీడీపీనే. అంటే ఎందుకన్నా? అది కన్ఫర్మ్ మాకు. పయ్యావుల కేశవ్ గారు గెలుస్తారంటే? పయ్యావుల కేసు ఖచ్చితంగా, అదైతే ఏం రిమార్క్ లేదు. అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు పయ్యావుల కేశవ్ గారు? మంచిది, జనాన్ని పట్టించుకోవడం అన్నా ఏదన్నా కానీ బాగా. అంటే ఆయన గెలిచి ఈ నియోజకవర్గంలోనే ఉండట్లేదని చెప్పేసి అంటున్నారు ఆయన మీద. ఏం చెప్తారు? ఎప్పుడు ఉన్నాడు అట్లేం లేదు, యాడుండే పలుకుతాడు. ఈయన ఎలా ఉందని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉంది అసలు మీ నియోజకవర్గం? పర్వాలేదు. మరి ఎలా ఉంటుంది ఈ ఎన్నికలు? ఏపీ మొత్తం ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి నేనే గెలుస్తాను 175 అంటున్నాడు. లేదు, అంత లేదు. అలా ఏం లేదు.